హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఎంతో పర్ఫెక్ట్గా ఈజీగా ఎగ్లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించామండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో చాలా స్పాంజీగా వచ్చింది కేక్, చాలా సాఫ్టీగా వచ్చిందండి. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు పావు మైదా తీసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా జల్లించేసుకోవాలి. ఆ తర్వాత పావు మైదా తీసుకున్నాం కాబట్టి పావు పంచదార పొడి బాగా మెత్తగా పొడి చేసి పెట్టేసుకోవాలండి. ఆ పొడి పావే తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ కప్ చూసారు కదండి, ఈ కప్కి పెరుగు తీసుకున్నాము. సో ఈ పెరుగు అంతా మేము యాడ్ చేసామండి. కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారుగా, మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. తర్వాత ఇప్పుడు పాలు తీసుకోవాలి. సో పాలు తీసుకొని పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ పాలు కాదండి, కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో పాలకి ఇంత క్వాంటిటీ అనేది ఏమీ లేదు, మనకి కన్సిస్టెన్సీ రావాలండి. సో కేక్ బ్యాటర్ ఎలా అవుతుందో ఆ కన్సిస్టెన్సీ, కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఈ పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. సో కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, ఎక్కువ పాలు కదండి, కొద్దిగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ పంచదార పొడి యాడ్ చేసాం కాబట్టి కలిపే కొద్దీ మనకి పలచబడుతుందండి. సో చూసారుగా, మనకి కొద్దిగా ఈ పాలను యాడ్ చేసుకొని ఇది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గీ యాడ్ చేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. సో చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి, ఇంకా బాగా కలుపుతూ ఉండాలి. సో మనకి ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి. సో మనకి ఇంకేమీ యాడ్ చేసుకొని అవసరం లేదండి. ఇది కలిపే కొద్దీ మనకి కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. సో చూసారుగా, కలిపే కొద్దీ మనకి పలచబడుతూ వస్తుంది. సో మనకి కన్సిస్టెన్సీ కూడా చక్కగా వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఇందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇంకాసేపు బాగా కలుపుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారుగా, మనకి చక్కగా కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మిగతా గీ కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకుందాము. సో చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, వీడియో హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే న్యూగా ఎవరైనా కొత్తగా మా ఛానల్ విజిట్ చేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసారుగా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్కి పెట్టుకోవడానికి ఏదైనా గిన్నెని తీసుకోవాలి. దాంట్లోకి గీ అప్లై చేసుకొని మొత్తం బాగా గీని ఫుల్గా అప్లై చేసుకోవాలండి. సో మనకు అప్పుడే కేక్ అనేది మనకి బేక్ అయిన తర్వాత అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసేసుకొని పైన గీ కూడా కొద్దిగా, మొత్తం గీ మనం గిన్నెతో తీసుకున్నాం కదండి, ఆ గీ అయితే ఫుల్గా యాడ్ చేసాము. తర్వాత కొంచెం ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే మనకి వచ్చేస్తుందండి. తర్వాత మనం ఏంటంటే బేక్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకున్నామండి. కొంచెం కుక్కర్లో ఇసుక వేసేసుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నాము. దాంట్లో ఏంటంటే ఈ కేక్ది గిన్నె పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక 3/4 గంట సేపు మీడియం ఫ్లేమ్లోనే మనం బేక్ చేసుకోవాలండి. సో మనకి బాగా బేక్ అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. సో చూసారుగా, ఇప్పుడు ఒకసారి చక్కగా మనకి బేక్ అయిందండి. సో లోపల బేక్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఏదైనా చాక్ కానీ లేదంటే స్పూన్ కానీ పెట్టుకొని ఒకసారి చూసారుగా, చక్కగా మనకి 4 వైపులో ఒకసారి చూద్దాము. చక్కగా బేక్ అయింది, మనకి ఎక్కడ అంటుకోవట్లేదు కదండి. సో అంటుకుంటే మనకి ఇంకాసేపు మళ్ళీ మూత పెట్టేసుకొని బేక్ చేసుకోవాలి. సో చక్కగా మనకి బేక్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారేంత వరకు వెయిట్ చేద్దామండి. కొంచెం చల్లారిన తర్వాత నైఫ్తో చక్కగా ఇలా 4 వైపులు ఇలా అనేసుకుంటే ఏదైనా అంటుకుంటే మనకు వచ్చేస్తుందండి. సో ఇక్కడైతే ఈజీగా వచ్చేసింది. మనం ముందుగా గీ అప్లై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా ప్లేట్ లాంటివి తీసుకొని దాంట్లోకి ఇలా టర్న్ చేసుకొని పైన కొద్దిగా ట్యాప్ చేసుకుంటే మనకి ఈజీగా మనకి కేక్ అనేది వచ్చేస్తుందండి. సో చూసారుగా, చక్కగా మనకైతే కేక్ అనేది వచ్చేసింది కదండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదండి.
సో, ఇప్పుడు ఈ కేక్‌కి మనం పైన మేము జీడిపప్పుని చక్కగా సన్నగా చాప్ చేసుకొని పైన గార్నిష్ చేసుకున్నాము. సో, వీటిని కట్ చేసుకుందామండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వచ్చింది. చాలా స్పాంజీగా వచ్చిందండి. సో, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.